కృష్ణా జిల్లాలో రెండు గ్రామాల మధ్య శ్మశానం విషయంలో గొడవ జరిగింది. కొంతకాలంగా రేమాలవారిపాలెం, నాగాయలంక గ్రామాల మధ్య శ్మశానంపై వివాదం ఉంది. రేమాలవారిపాలెంలో వెంకటేశ్వరమ్మ నిన్న మృతి చెందింది. వెంకటేశ్వరమ్మ దహన సంస్కారాలు శ్మశానంలో జరగకుండా నాగాయలంక దళితులు అడ్డుకోవడంతో గొడవ మొదలైంది. రేమాలవారిపాలెం గ్రామస్తులు శవాన్ని రోడ్డుపై ఉంచి నిరసనకు దిగారు. పోలీసులు రెండు గ్రామాల వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ నడుదాం. హరీష్, రెండు గ్రామాల మధ్య వివాదం అసలు ఎప్పటి నుంచి ఉంది శ్మశానం విషయంలో? గత కొంతకాలంగా ఈ వ్యవహారం మీద రెండు గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళందరూ గొడవ పడుతున్నారు. అయితే ఇదంతా కూడా ఒకవైపు పొలిటికల్ గా ఇంకోవైపు కుల సంఘాలుగా కూడా ఉండడంతో ఈ వ్యవహారాన్ని ఎటు తేల్చలేనటువంటి పరిస్థితులు అనుకున్నాయి. అయితే నిన్న మొన్నటి నుంచి కూడా ఈ వ్యవహారం చాలా సీరియస్ అవుతుంది. గ్రామంలో ఒక వృద్ధుడు చనిపోవడం, అతన్ని అంత్యక్రియలకు తీసుకెళ్లేటువంటి సమయంలో మళ్ళీ మరోసారి తీవ్ర స్థాయిలో ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. రెండు గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు భారీగా మోహరించారు. ప్రధానంగా రెండు గ్రామాలు, రెండు కులాలకు సంబంధించినటువంటి వ్యవహారం రెండు వర్గాలు కూడా ప్రెస్టేజ్ గా తీసుకోవడంతో వ్యవహారం శాంతి భద్రతల సమస్యగా వ్యవహారంగా మారింది. ఈ వ్యవహారంలో నిన్నటి నుంచి 24 గంటలుగా రెండు గ్రామాల్లోనూ పరిసర ప్రాంతాల్లో కూడా తీవ్ర స్థాయిలో ఉద్రిక్త అయితే నెలకొంది. ఈ రోజు మాత్రం శ్మశానానికి తీసుకెళ్తుండగా ఏదైతే చనిపోయినటువంటి వృద్ధుడి మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్తుండగా అడ్డుకోవడం, రోడ్డు మీద రాష్ట్రాలకు వచ్చి అక్కడే తగలబెట్టేందుకు ప్రయత్నం చేయడం, ఈ వ్యవహారం మొత్తం కూడా తీవ్ర స్థాయిలో ఉద్రిక్త జరగడంతో పోలీసులు లాఠీచార్జికి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఒక మహిళకు కూడా పోలీసులు జీబు ఢీకొని తీవ్ర గాయాలు పాలైనటువంటి పరిస్థితి. ఈ రెండు సంఘటనలు బేస్ చేసుకుని గ్రామంలో మరింత భారీగా అల్లర్లు మొదలైంది. రెండు వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా రోడ్డు మీదకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేయడంతో శాంతి భద్రతలకు సంబంధించినటువంటి సమస్యగా మారింది. రెండు గ్రామాల వద్ద కూడా పూర్తి స్థాయిలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా శాంతి భద్రతల సమస్య మాత్రం ఒక కొలిక్కి రాలేదు. ఇంకా లాఠీచార్జీ, దీనికి సంబంధించినటువంటి వ్యవహారం ఇంకా కొనసాగుతుంది. గ్రామాల మధ్య ఉద్రిక్తి మాత్రం ఇంకా కొనసాగుతుంది. రోజా. రైట్ హరీష్.